పబ్లిసిటీ కోసమే వేమూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు దీక్ష చేస్తున్నట్లు రేపల్లె పట్టణ డీసీపీ ఆవుల శ్రీనివాసరావు అన్నారు. అసత్య ఆరోపణలతో వరికుటి అశోక్ బాబు హై డ్రామా చేస్తున్నారని ఆవుల శ్రీనివాసరావు ఆరోపించారు. ఇప్పటికైనా అసలు సమస్యని సామరస్యంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాల్సిందిగా కోరారు. గత 3 రోజుల క్రితం అశోక్ బాబు చేపట్టిన దీక్షలో పోలీసులు రంగప్రవేశం చేసి అరెస్టు చేశారు. ఆ సమయంలో పోలీసులు తనను కొట్టారని అశోక్ బాబు వాపోయారు. దీనిపై స్పందించిన డీసీపీ శ్రీనివాసరావు తనని పోలీసులు కొట్టలేదని, కావాలంటే సీసీ కెమెరాలు చెక్ చేసుకోవాలని తెలిపారు. ఇదంతా పబ్లిసిటీ కోసమే చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సమస్యపై సంబంధిత ఇరిగేషన్ అధికారులతో సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. 8/8/2025 సాయంత్రం రేపల్లె పట్టణంలో మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార సందర్భంగా స్థానిక మంత్రివర్యులు మరియు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా కార్యక్రమంలో ఉండగా, మా స్టాఫ్ అందరూ, ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా బందోబస్తులు ఉండగా పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఇక్కడ రేపల్లె పట్టణంలో వరికుటి అశోక్ బాబును వైసీపీ లీడర్ గారు ఈ స్థానిక ఇరిగేషన్ ఆఫీస్ దగ్గర టెంట్ వేసి రోడ్డు గడ్డగా టేబుల్ పెడుతున్నారని చెప్పేసి చెప్పగా, వెంటనే స్థానిక పట్టణ సిఐ గారు రేపల్లె స్టేషన్కి వెళ్ళేసరికి అక్కడ అబ్దుల్ సలాం అని చెప్పేసి ఏఈ గారు పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చారు. దానిలో ఏంటంటే ఈ వరికుటి అశోక్ బాబు గారు తమ ఆఫీస్ ఎదురుగా టెంట్ వేసి తమ విధులకు ఆటంకం చేస్తూ తమను ఇబ్బంది పెడుతున్నారని కంప్లైంట్ ఉంది. దానిపైన సిఐ గారు కేసు నమోదు చేసుకుని అక్కడ ఎక్కడైతే టెంట్ వేస్తున్నారో అక్కడికి వెళ్ళి సిబ్బందితో సహా వెళ్ళి, మీరు ఇక్కడ రోడ్డు మీద టెంట్ వేయడం, టేబుల్ పెట్టడం ఇవి కాదండి, ఒకసారి స్టేషన్ రండి, ఫిర్యాదు వచ్చిందని చెప్పేసి అడిగితే, నేను రావాల్సిన అవసరం లేదు, మీరు ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పేసి అతను మాట్లాడడం జరిగింది. ఎంత రిక్వెస్ట్ చేసినప్పటికీ రాకపోయేసరికి సిబ్బంది సహకారంతో పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చారు. వచ్చి 41 మినిట్స్ సంతకం పెట్టమని చెప్పేసి అడిగితే అక్కడ నన్ను కొట్టారని చెప్పేసి కింద పడుకొని పోలీస్ స్టేషన్లో హడావుడి చేశారు. అది పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలో కూడా ఉంది. అప్పుడు మేము స్థానిక లీడర్లు, స్థానిక నాయకులు, వైసీపీ నాయకుల్ని మేము కూడా